అందరికి శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈ రోజు మనకు గెస్ట్ గా వస్తున్నటువంటి 30 సంవత్సరాల పాత్రికేయ రంగంలో సీనియర్ రిపోర్టర్, మొన్న ఈ మధ్యనే సేవా స్ఫూర్తి అవార్డు గ్రహీత, అందరి శ్రేయోభిలాషి సీనియర్ జర్నలిస్ట్ గారికి మన స్టూడియోకి వచ్చినందుకు వారికి సన్మానంతో వారిని ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ అన్న. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలను క్లుప్తంగా వివరించేందుకు మా వైనాల రాజు సిద్ధంగా ఉన్నారు. అలాగే నిన్న మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు పర్యటించారు. అటువంటి పర్యటన దిగ్విజయంగా పూర్తయింది. మంథనిలో పలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. అలాగే రామగిరి మండలంలో కస్తూరిబా పాఠశాల ఓపెనింగ్ చేయడం జరిగింది. రత్నాపూర్లో సబ్స్టేషన్ మరియు మరికొందరు నాయకుల ఇళ్లలో పరామర్శలు జరగడం జరిగింది. ఆయన వెంట ప్రముఖ నాయకులు పలువురు పాల్గొన్నారు. వార్తలు ఇప్పుడు వైనాల రాజు క్లుప్తంగా వివరిస్తారు. ఓకే అన్న, మీరు కూడా ఉండండి. ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, కుటుంబానికి 2 లక్షల లిమిట్, అర్హుల గుర్తింపునకు రేషన్ కార్డు ప్రమాణికం, రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్. డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 23/9 వరకు మధ్య తీసుకున్న లోన్లు మాఫీ. లోన్ మొత్తం 2 లక్షలు దాటితే బ్యాలెన్స్ అమౌంట్ ముందుగా చెల్లించాలి. మాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్, నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే. లోన్ అమౌంట్ తక్కువ ఉన్నోళ్లకు ఫస్ట్ రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పంట రుణమాఫీ కోసం సొమ్ము డిటిపి పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల లోన్ అకౌంట్ లో జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేస్తుంది. అంటే తక్కువ అమౌంట్ ఉన్న లోన్లు ముందుగా, ఎక్కువ అమౌంట్ ఉన్న లోన్లు తర్వాత చెల్లిస్తుంది. కాగా రాష్ట్రంలోని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో 42 లక్షల దాకా క్రాప్ లోన్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో 2018 డిసెంబర్ 12 నుంచి 23 డిసెంబర్ 9 వరకు మధ్యకాలంలో క్రాప్ లోన్లు తీసుకున్న రైతుల వివరాలు ముందుగా తెలుస్తారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల దాకా రేషన్ కార్డులు ఉన్నాయి. లోన్ల వివరాలతో రేషన్ కార్డులు, ఆధార్ డేటాను మ్యాపింగ్ చేసి అర్హులను తేల్చనున్నారు. తాజా అంచనాల ప్రకారం దాదాపు 31,000 కోట్ల రూపాయల వరకు క్రాప్ లోన్లను మాఫీ చేయాల్సి ఉంటుంది. అధ్యక్ష, ఏదైతే రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిందో, దానికి సంబంధించి మరో అడుగు ముందడుగుగా పడ్డట్టుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఏదైతే తక్కువ లోన్ అమౌంట్ ఉన్నా, ఏదైతే లోన్ అమౌంట్ తక్కువ ఉంటుందో వారికి ముందు వరుసలో బెనిఫిట్స్ ఇచ్చి, లోన్ అమౌంట్ కొంచెం పోయినా కొద్ది ఎక్కువ వరుసలో ఉంటుందో అట్లా వీలైనంత వరకు ఎక్కువ మందిని వీలైనంత తొందరగా లోన్ క్లియర్ చేయించాలన్న ఆలోచన కనిపిస్తా ఉన్నది. దీనిలో ఏమంటుంటారంటే 2 లక్షల లిమిట్ దాటిన వాళ్ళకి ఏదైతే వాళ్ళు మిగతా డబ్బులు పేమెంట్ చేయాలంటుంటారు. ప్రభుత్వం 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేస్తుంది. అదనంగా ఉన్న డబ్బులు మాత్రం ఆ రైతు చెల్లించాల్సి వస్తుంది. దాని అర్థం ఏదైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో 2 లక్షల వరకు, ఆ 2 లక్షల వరకు రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది. దాని తర్వాత ఎక్కువైన వడ్డీ ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డబ్బులు లబ్ధిదారుడు ఎవరైతే రైతు ముందుగా చెల్లించినట్టయితే బ్యాలెన్స్ 2 లక్షల రూపాయలు అనేది ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి మనం గతంలో చెప్పుకున్నాం, ఐటీ ఉన్న వాళ్ళని లేకపోతే ఇంకేదో అని చూడొద్దు అంటే రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకున్నప్పటికి కూడా ఈ రాష్ట్రంలో దాదాపుగా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపుగా 99.9% రైతులందరికీ రుణమాఫీ వర్తించే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. ఇది రైతులకు ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. కాళేశ్వరం మార్పుల వెనుక ఎవరున్నారు? ముందుగా అనుకున్న కాళేశ్వరం డిజైన్లను ఎందుకు మార్చారు? ఇరిగేషన్ అధికారులను ప్రతిపాదించారా లేదా పైనుంచి ఒత్తిళ్లా? ఉన్నతాధికారులపై జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. తుమ్మిడేటి వద్ద నీళ్లున్న మేడిగడ్డకు ఎందుకు తరలించారు? ఫండ్స్ సేకరణ, ఏజెన్సీల ఎంపికలో ఎలాంటి ప్రాసెస్ అనుసరించారు? ఇన్ టైంలో పూర్తయిన అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హాజరు. ఆర్థిక కార్యదర్శి రామకృష్ణారావు, రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్ కూడా ఆన్లైన్ లో అటెండ్ అయిన ఎస్కే జోషి. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరుకుంది. ఇన్నాళ్ళు ఇరిగేషన్ ఆఫీసర్లు, ఏజెన్సీ ప్రజాప్రతినిధులను విచారించి టెక్నికల్ అంశాలను రాబట్టిన కమిషన్ ఇప్పుడు సెక్రటేరియట్ స్థాయిలో జరిగిన పాలసీ డిసిజన్లు, ఫైనాన్స్ అంశాలపై ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సహా
పలువురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అధికారులను కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. కాళేశ్వరానికి సంబంధించి తుమ్మడి హెట్టి దగ్గర రిటైర్డ్ ఇంజనీర్ల బృందము ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ తుమ్మడి హెట్టి దగ్గర 141 మీటర్ల ఎత్తుతోటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును నిర్మించడానికి చేసింది. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేడిగడ్డ వద్ద కేవలం 126 మీటర్ల ఎత్తుతోటి మేడిగడ్డ పంప్ హౌస్ నిర్మాణం జరిగింది. 126 మీటర్ల ఎత్తుతోటి. అయితే ఇక్కడ గనక నిర్మిస్తే 2 లక్షల ఎకరాలకు ఆ నీరిచ్చే అవకాశం ఉంది. రెండు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వచ్చు. కానీ ఈ లెవెల్లో 126 ఏదైతే మేడిగడ్డ దగ్గర కట్టిరో 126 మీటర్ల ఎత్తు అంటే 15 మీటర్లు మైనస్ అయింది. 15 మీటర్లు మైనస్ అయింది. ఇది కేవలం 38,000 కోట్ల రూపాయలతోటి మాత్రమే అవుతుంది. కేవలం 38,000 కోట్లతోటే. కానీ ఏడైతే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించిర్రో ఇది 15 మీటర్లు తక్కువకు 126 మీటర్లతోటి నిర్మిస్తే కనీసం 25,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. కొత్త ఆయకట్టు నీరు ఇవ్వలేదు. కొత్త ఆయకట్టు కొత్త ఆయకట్టు 25,000 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. ఇప్పుడు అడిగేది ఏంటంటే దీనికి 1,00,000 కోట్లు, దీనికి వచ్చేసి 38,000 కోట్లు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించి కాళేశ్వరం నిర్మించారో ఏదైతే తుమ్మడి హెట్టి దగ్గర కట్టినట్లయితే 38,000 కోట్లతోటి కనుక 141 మీటర్ల ఎత్తుతోటి ఏదైతే మనం ప్రాజెక్టు నిర్మిస్తామో తద్వారా 2 లక్షల ఆయకట్టుకు స్థిరీకరణ చేసి కొత్త నీరు ఇచ్చే అవకాశం, కొత్త ఎకరాలకు నీరు ఇచ్చే అవకాశాన్ని ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 126 మీటర్ల లెవెల్లోనే ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఈ 126 మీటర్లకు సంబంధించి 131 మీటర్ల ఎత్తు వరకు లైడార్ సర్వే చేసిర్రు. వ్యాస్కోప్ కంపెనీ నుంచి తీసుకున్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఏదైతే వాటర్ బోర్డు ఏదైతే సెంట్రల్ వాటర్ బోర్డు కూడా సెంట్రల్ వాటర్ బోర్డు కూడా 131 మీటర్లకు ఇచ్చింది. కానీ 126 మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్టు డిజైన్ చేయడం వల్ల ఫ్లడ్ లెవెల్ ఏదైతే వాటర్ ఫ్లో ఫ్లడ్ లెవెల్ ఉందో ఈ లెవెల్లో ఉంటే వాళ్ళు ప్రాజెక్టుకు సంబంధించి ఈ లెవెల్లో బ్రిడ్జ్ కట్టడం వల్ల ఆ ఫ్లడ్ ను తట్టుకునే శక్తి లేక ఏదైతే వాటర్ మొత్తం ఒక్కసారిగా ఈ పంప్ హౌస్ లోకి చొరవడం జరిగింది. తద్వారా 1,000 కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్వీర్యం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అసలు కథ ఏంటంటే సరే కట్టిర్రు, మీరు తుమ్మడి హెట్టి దగ్గర కాదని మేడిగడ్డ దగ్గర కట్టనీకి ప్రమాణంగా తీసుకొని ఏ సంస్థ మీకు ఇడ కట్టమని సర్వే చేసి ఇచ్చింది? ఆ సంస్థకున్న ప్రామాణికత ఏంది? ఆ సంస్థ ఇవరకు జాతీయ స్థాయిలో ఏడ ఏం చేసింది? ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల పాత ఆయకట్టు ఎంత, కొత్త ఆయకట్టుకు ఎంత స్థిరీకరణ చేసిర్రు అని అడగడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఉందో అధికారులను అడిగింది, కాంట్రాక్టర్లను అడిగింది, కింది స్థాయి వాళ్ళని అడిగింది. కానీ నిన్న సెక్రటేరియట్ లో ఉన్నటువంటి ఏదైతే స్మితా సబర్వాల్ ఈమె
సీఎం ముఖ్య కార్యదర్శి ఉండే కార్యదర్శి. అదేవిధంగా రజత్ కుమార్ ఈయన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి. అయితే ఇలా మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంది. ఏదైతే రజత్ కుమార్ ఉన్నారో 2018 ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 50 లక్షల ఓట్లు, సారీ 5 లక్షల ఓట్లు కదా, ఏదైతే ఉన్నాడో ఈయన దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి 5 లక్షల ఓట్లను ఎన్నికల సమయంలో తొలగించడం జరిగింది. ఈయన మీద 2018 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ బోర్డు చైర్మన్ గా ఉన్నాడు. ఈయన మీద పలు ఆరోపణలు, ఎన్నో విధాల ఆర్థిక ఆరోపణలు, ఎన్నో విధాల ఓట్ల తొలగింపుకు సంబంధించి, బోగస్ ఓట్లకు సంబంధించి, మిగతా వాటికి సంబంధించి అప్పుడున్న ప్రభుత్వానికి మేలు చేసే ప్రయత్నం చేసిండు అని చెప్తా ఉన్నారు. ఇకపోతే సోమేష్ కుమార్ ను కూడా, సోమేష్ కుమార్ ఈయన సిఎస్ అంతే కదా, సిఎస్ ఉండే తెలంగాణ రాష్ట్రానికి. ఈయన కూడా బీహార్ బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ఇతని మీద కూడా ఎన్నో రకాల ఆరోపణలు. ఈయన కూడా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసిన దాంట్లో ప్రధాన కీలకంగా ఉన్నాడు. ఏదైతే ధరణి తీసుకురావడంలో కూడా, ధరణి వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ధరణి తీసుకురావడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు. ఇప్పుడు మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఎవరైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులను చేసిర్రో, సోమేష్ కుమార్ అయితేనేమి, రజత్ కుమార్ అయితేనేమి, వీరంతా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మూల స్తంభాలుగా ఉన్నారు. అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వారిని కూడా పిలిచి అడగడం జరిగింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరు ఉంటారు, రామకృష్ణారావు గారిని కూడా పిలిచి విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్ గా తేల్చిన అంశం ఏంటంటే, తుమ్మడి హెట్టి దగ్గర కడితే 38,000 కోట్ల రూపాయలతోటి పూర్తయి 2 లక్షల ఎకరాలకు ఇచ్చే సాగునీటికి సంబంధించిన అంబేద్కర్ ప్రాణహిత చేవేలను కాదని, మేడిగడ్డ కాడ ఫారెస్ట్ క్లియరెన్స్, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదే విధంగా వాటర్ బోర్డు ఇచ్చిన 131 మీటర్లకు కాదని 126 మీటర్లు కట్టడం వల్ల ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ లోపాపుష్టమైంది. తద్వారా అసలు ఎంత కొత్త ఆయకట్టు ఇచ్చిర్రు, వరద ఫ్లో 131 మీటర్ల వరకు వస్తే మీరు 126 మీటర్ల లెవెల్లో కట్టడం వల్ల పంపులన్నీ కొట్టుకపోవడం జరిగినాయి. ప్రాజెక్టు సామర్థ్యం దెబ్బతిన్నది. అసలు మీరు ఏ ప్రాతిపదికన ఇవన్నీ కట్టిరు, ఏ ప్రాతిపదికన మీరు డబ్బులు ఇచ్చిరు? ప్లస్ రామకృష్ణారావు గారిని కూడా అడుగుతా ఉన్నారు. ఏమని అడుగుతా ఉందంటే, ప్రాజెక్టు రామకృష్ణారావు గారిని, ఈయన ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శి, ఏదైతే స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ, ఈయన ఏమడుగుతున్నాడే, కాళేశ్వరం ప్రాజెక్టుకు చెల్లింపులు ఎట్లా చేసిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం నుంచి చేసిన చెల్లింపులు ఎన్ని టిఎస్ నుంచి, లేక కార్పొరేషన్ నుంచి చెల్లింపులు ఎన్ని, తెలంగాణ రాష్ట్రానికి కాకుండా మీరు ఒక కార్పొరేషన్ వేసారు కదా, ఆ కార్పొరేషన్ కు చెల్లించిన చెల్లింపులు ఎలా, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా మీరు విధి విధానాలు తీసుకొచ్చారు, దానికి సంబంధించి ఇప్పటి వరకు నెల ఎంత చెల్లింపులు చేసారు, నెల ఏం కుదవ పెట్టిర్రు, ప్లస్ ఇంకా ఎన్ని నెలలు కట్టాలి, ఇవన్నీ ఫైనాన్స్ శాఖలో ఎందుకు లేవు, ఇవన్నీ రెగ్యులర్ ఫైనాన్స్ లో ఎందుకు మ్యూట్ చేయలేదు, ఎందుకు హైడ్ చేయబడ్డాయి అని ప్రశ్నల వర్షం కురిపించింది కమిషన్. తీగ లాగితే డొంకంతా గదిలినట్టు
తీగ తాగితే డొంకంతా గదిలినట్టు ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి మొత్తం కథ మొత్తం బయటికి వస్తా ఉన్నది. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం బయటికి వస్తా ఉన్నది. దీనికి సంబంధించి వీళ్ళందరినీ అడగడం జరిగింది. ఎవరిని అడిగినా వీరు చెప్పే సమాధానం ఏంటంటే టాప్ టు బాటం ఒకటే సమాధానం చెప్పాలని అంటే వారిని అఫిడవిట్ రూపంలో ఈమెను అడిగింది కమిషన్. ఇప్పుడు ఎవరైతే వీళ్ళని విచారణ చేసిర్రో వీళ్ళందరినీ అఫిడవిట్ రూపంలో మీరు కాళేశ్వరానికి సంబంధించిన డాటా పూర్తి స్థాయిలో ఇవ్వమని అంటే ఏదైతే 24వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ ప్రక్రియలో మేము తలమానకమైనాం. బడ్జెట్ ప్రక్రియ పూర్తి అవడంతో ఈ కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక మేము అఫిడవిట్ రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఒక టైం పెట్టారు. ఆగస్టు 5వ తారీఖు లోపల ఇస్తామని ఇప్పుడు వీళ్ళంతా చెప్పడం జరిగింది. ఆగస్టు 5 తారీఖు నాడు ఏదైతే అఫిడవిట్ రూపంలో వస్తుందో ఆ తర్వాత కార్యక్రమాలు కాళేశ్వరానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ అందే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే మన వైనాల రాజు న్యూస్ ఛానల్ కి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణను ఎప్పటికప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలని, ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నిధులు ఆగిపోతాయి. వారం రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం. రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమీక్ష. ఓకే, ఏదైతే బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి దానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలోనే నిర్వహించే విధంగా మీకు ఎంత సమయం పడుతుంది, ఏ సమయం లోపల మీరు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తారు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై అధ్యయనం చేయండి. 10 సంవత్సరాల నుంచి ఏదైతే బీసీ రిజర్వేషన్లపై కేంద్రం చెప్తున్నది కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న రీతిని కానీ పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో మాకు ఇవ్వమని అడగడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2011లో కేంద్ర ప్రభుత్వం అప్పటి యూపీఏ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా కులగణన చేసింది. దానికి సంబంధించిన విధి విధానాలు. ఆ తర్వాత 2015లో బీహార్లో కులగణన జరిగింది. 2015లో కర్ణాటకలో కులగణన జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు. 2023లో బీహార్లో కులగణన జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు వాళ్ళు అనుసరించిన పద్ధతి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది, కానీ దానికి సంబంధించి ఎటువంటి బహిర్గతం కాలేదు. దాని రిపోర్ట్ను ఇంకా పెండింగ్ లోనే ఉంచడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కులగణన చేసి వీలైనంత తొందరగా బీసీలకు చట్టపరంగా 52%, 42%, 32 ఇప్పుడున్నది 42%, అంటే ఇంకో 10% బీసీలకు ఏదైతే అవకాశాలు కల్పిస్తామని చెప్పిర్రో దాని సాధ్యాలపై మీరు కులగణన చేసి మాకు తొందరగా గవర్నమెంట్కి ఇవ్వండి అని అన్నారు. దీనిలో 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్థానిక సంస్థలకు వచ్చేసి సర్పంచుల కాలం ముగిసే 6 నెలల పీరియడ్ అయిపోయింది. ఎంపీడీసీల కాలం ముగిసి కూడా నెల రోజులు దగ్గరికి కావస్తా ఉన్నది. ఓ పక్క ఇటు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీల కాల పరిమితి ముగిసింది. మరో పక్క మున్సిపాలిటీ ఒక పరిధి కూడా డిసెంబర్ తోటి ముగియనున్నది. అదేవిధంగా సింగిల్ విండోల కాల పరిమితి కూడా జనవరి తోటి ముగియనున్నందున రాష్ట్రంలో అభివృద్ధి చేయాలంటే, పాలన సుగమంగా జరగాలంటే స్థానిక సంస్థలు వాటికి వెన్నెముక లాంటి. గ్రామాల ఆర్థిక పరిపుష్టికి స్థానిక సంస్థలు అనేటి వెన్నెముకతో సమానం. ఎప్పుడైతే ఈ దేశం బాగుపడాలంటే కింది స్థాయిలో ఉన్న గ్రామాలు పరిపుష్టిగా ఉండాలి, కింది స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు స్థానిక సంస్థలు నిర్వహించారో, స్థానిక సంస్థల నిర్వహణ లేట్ అవుతుందో, కేంద్రం నుంచి వచ్చే బీఆర్జీపీ కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాకుండా 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్, కేంద్రం నుంచి పన్నుల రూపంలో, వాటాల రూపంలో రాష్ట్రాల నుంచి ఎగుమతి అవుతున్న పైసలు మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు అందాలన్నా, గ్రామాలు పల్లె సీమలు పట్టుకొమ్మల్లా ఉన్నటువంటి ఈ దేశానికి గ్రామాల్లో అభివృద్ధి కానరావాలన్నా కేంద్రం ఇచ్చే నిధులు కూడా వాస్తవం మనకు అవసరం. కాబట్టి కేంద్రం నిధులు కూడా రాష్ట్రాలకు పరిపుష్టిగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వీలైనంత తొందరగా పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం
రేవంత్ రెడ్డి గారితో సహా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దామోదర రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు, వారితో పాటు వారికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య కమిషనర్లు నిన్న హైదరాబాద్ వేదికగా కూర్చొని చర్చించడం జరిగింది. అధికారుల సమావేశం నిర్వహించారు. నాకు తెలిసి మనకు అందుతున్న సమాచారం మేరకు దసరా తరువాత ఏదైతే అక్టోబర్ తరువాత స్థానిక సంస్థల ముహూర్తం శురువు అయ్యేటట్టుంది. దానికి కారణం ఏంటంటే మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పరిశీలించి ఏదైతే మళ్ళీ స్థానిక సంస్థలు వేయనాక వేరే వాళ్ళు కోర్టులకు వెళ్లకుండా, కోర్టులకు వెళ్ళినా కోర్టు అడ్డంకులు ఉండకుండా చూడాలని ప్రభుత్వం ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నట్టుంది. దానికి సంబంధించి మన న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఏదైతే నిన్న మంతని నియోజకవర్గ వ్యాప్తంగా మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ ఐటీ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు మంత్రిలో సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగా మంత్రిని పట్టణానికి సంబంధించి మంత్రిలో తీవ్ర నీటి ఎద్దడి కొరతను అధిగమించడానికి అమృత్ 2 భాగంలో ఏదైతే 8 లక్షల వాటర్ క్యూసెక్కుల ట్యాంకు నిర్మాణానికి సంబంధించి 8 లక్షల లీటర్ల ట్యాంకు నిర్మాణానికి సంబంధించి అమృత్ 2 భాగంలో 12.10 కోట్ల రూపాయల నిర్మాణంతో ట్యాంకు నిర్మాణానికి దానికి సంబంధించి 25 కిలోమీటర్ల దూర పైప్ లైన్ నిర్మాణం చేయడం జరిగింది. అదే విధంగా 4.16 కోట్ల రూపాయలతోటి రత్నాపూర్ గ్రామ సమీపంలో ఏదైతే సింగరేణి సోషల్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేట్ సంస్థ కింద సిఎస్ఆర్ కింద నిర్మించినటువంటి సబ్ స్టేషన్ ను ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ఏదైతే పిల్లలకు ఉచితమైన విద్యను, నాణ్యమైన విద్యా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో కస్తూరిబా గాంధీ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు ఏదైతే ఉందో విద్యుత్ సరఫరాలకు సంబంధించి, అదేవిధంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని భావి తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని మంత్రి నియోజకవర్గంలో వన మహోత్సవాన్ని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రిలో వివిధ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణానికి సంబంధించి 38 కోట్ల రూపాయలతోటి నిధుల సమీకరణ చేసి 38 కోట్ల రూపాయలతోటి ప్రారంభోత్సవాలు జరిగింది. నిన్న మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఎటువైపు చూసిన అభివృద్ధి ఫలాలు, ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ప్రారంభోత్సవం, అదేవిధంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని శ్రీధర్ బాబు గారు మరోసారి పునరుద్ధరించారు. అదేవిధంగా నిన్న ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ శ్రీధర్ బాబు గారు మాకు రోల్ మోడల్, శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతానికి సంబంధించి వెన్నెముకగా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధిలో ఎనలేని కృషి చేస్తా ఉన్నారని, ఇటువంటి నాయకత్వం ఉండడం వల్లనే ఎంతో మేలు జరుగుతుందని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రిని మున్సిపల్ చైర్మన్ పెండ్రూరు రమాదేవి గారు, అదేవిధంగా మంత్రి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారు మరియు మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లెక్చరర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఈ నెల 16 నుంచి 31 వరకు ప్రక్రియ పూర్తి చేయాలి. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు గైడ్ లైన్స్ రిలీజ్. ఏదైతే లెక్చరర్ల బదిలీ ఎప్పుడెప్పుడు అని లెక్చరర్లు ఎదురు చూస్తా ఉన్నారో ఆ లెక్చరర్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ నెల 16 నుంచి 31 తారీఖు వరకు ఆ ప్రక్రియను పూర్తి చేయాలని, 31 తారీఖు నుంచి వచ్చే నెల మొదటి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించి పూర్తి స్థాయిలో బోధనకు సంబంధించిన లెక్చరర్లను పూర్తి స్థాయిలో నియమించాలని ప్రభుత్వం ఒక గైడ్ లైన్ చేసింది. తద్వారా వచ్చే నెల మొదటి తారీఖు నుంచి పాఠశాలలో, కాలేజీల్లో ఉన్నతమైన విద్యను అందించే లెక్చరర్ల భర్తీని పూర్తి స్థాయిలో నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. పంచాయతీ కార్మికుల జీతాలకు నిధుల విడుదల 150.57 కోట్లు రిలీజ్ చేస్తూ నిన్న పిఆర్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెండింగ్ ఉన్న జీతాలను విడుదల చేస్తూ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఈ మేరకు 150.57,59,500 విడుదల చేశారు. 29,676 మల్టీపర్పస్ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు ఉండగా వారికి 6 నెలల నుంచి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. కొన్ని చోట్ల పెండింగ్ ఉండడంతో స్టేట్ ఫైనాన్స్ నిధుల్లో భాగంగా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ లో భాగంగా ఈ రిలీజ్ చేసినట్టు ఉత్తర్వులో కమిషనర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఈ నిధులను రిలీజ్ చేయాలని డిపిఓలను కమిషనర్ ఆదేశించారు. ఓకే, మాజీ సర్పంచ్ బిల్డింగ్ కోసం ఉపయోగించవద్దని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధానులు పాలడుగు భాస్కర్ వెంకటయ్యలు కోరారు. ఓకే, ఏదైతే గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు ఉన్నారో ఈ మధ్య కాలంలో వారికి జీతాలు అందలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ మంత్రి సీతక్క గారు వెంటనే అనితా రామచంద్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో 150 కోట్ల రూపాయల వారి బకాయిలకు సంబంధించి ఏదైతే మల్టీపర్పస్
ఉద్యోగులు కారోబర్లే కానీ లేకపోతే ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేమెంట్లు చేయడానికి 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అన్ని జిల్లాల 33 జిల్లాలకు సంబంధించిన 31 జిల్లాలకు సంబంధించిన డిపిఓలకు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులను ఏదైతే వేరే వాటికి వాడకుండా, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు వాడకుండా వారి జీతాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టమైన నిర్దిష్టమైన రాతపూర్వకంగా వ్రాసి పంపడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు ఏదైతే పారిశుద్ధ కార్మికులకు కొంచెం జీవన శైలిలో ఇబ్బంది ఉందో ఆ జీవన శైలి పూర్తి స్థాయిలో తీరనున్నట్టుగా మనకు అందుతా ఉన్నది సమాచారం. యుఎల్సి రెగ్యులరైజేషన్ చేస్తే 1000 కోట్ల మేర సర్కారుకు ఆదాయం సమకూరే అవకాశం, వేలాది కుటుంబాలకు ప్రయోజనం అనేక సార్లు రిజెక్ట్ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురుచూపులు. రాష్ట్రంలోని జీవో 58, 59 ద్వారా ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరణ చేయించిన గత ప్రభుత్వం యుఎల్సి అర్బన్ ల్యాండ్ సీలింగ్ల స్థలాల రెగ్యులరైజేషన్ మాత్రం పట్టించుకోలేదు. దీనివల్ల వేలాది కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయి. వారు లీగల్ గా ఇళ్లు కట్టుకునేందుకు వీలు లేకుండా పోయింది. బ్యాంకు రుణాలు సైతం దొరకక గగనంగా మారింది. థర్డ్ పార్టీ చేతుల్లో ఉన్న యుఎల్సి స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ పిల్ 3455/ULP-1/2007 అధికారులు అప్పటి సీఎం కేసీఆర్ కు పంపారు. రెగ్యులరైజేషన్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని కూడా చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఆ ఫైల్ 4-5 సార్లు రిటర్న్ చేసినట్లు తెలుస్తుంది. పెండింగ్ ఫైల్ ను ఇప్పటి ప్రభుత్వం క్లియర్ చేస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయని వేలాది కుటుంబాలకు ఎదురు చూస్తున్నాయి. అయితే యుఎల్సి అప్లికేషన్ ను పరిశీలించి వాటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఓ రెవెన్యూ అధికారి తెలిపినాడు. యుఎల్సిని ఏదైతే రెగ్యులరైజేషన్ చేస్తే ఇంతకుముందే గత ప్రభుత్వం ఏదైతే రూరల్ ప్రాంతాల్లో జీవో నెంబర్ 58, 59 ద్వారా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇచ్చి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లోని భూములను, ఏదైతే ఆబాదికి సంబంధించిన భూములు, ఏదైతే ఆవాస భోజన భూములకు సంబంధించిన వాటిని రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి అక్కడ ఉన్న సెక్రటరీలకు, డిపిఓలకు, డిఎల్పీలకు తగు సూచనలు ఇచ్చిన తర్వాత తద్వారా కొంత మేరకు వారి భూమికి హక్కు కల్పించే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఏదైతే అర్బన్ ప్రాంతంలో ఇది వ్యవస్థ ఎప్పుడు కూడా నిర్మాణాల సంఖ్య అర్బన్ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. నిర్మాణాల రెగ్యులరైజేషన్ ఎక్కువ అర్బన్ ప్రాంతంలో ఉంటుంది. బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే భూమి హక్కు పత్రం ఉండాల్సి ఉంటుంది. తాతల తండ్రుల నాటికి సంబంధించిన భూములు అప్పుడు రిజిస్ట్రేషన్ లేవు కాబట్టి వాటికి సంబంధించి సరైన ఒక పట్ట విధానాన్ని తీసుకొచ్చి వారికి ఒక హక్కు పత్రాన్ని కల్పించినట్లయితే తద్వారా కూడా ప్రభుత్వానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వానికి లబ్ధి జరుగుతుందని, తద్వారా లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని, తద్వారా భూమి మీద ఇల్లు కట్టుకునే వారికి కూడా యూజ్ అవుతుందని, దీనివల్ల ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయదలుచుకుందో ప్రభుత్వం, తద్వారా భూమి లేని నిరుపేదకు హక్కు లేకుండా వెళ్తుందో ఈ యుఎల్సి చేసినట్లయితే ఆ వ్యక్తికి భూమి మీద హక్కు కలిగి రేపు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం కూడా కలుగుతుందని దిశ పత్రిక మెయిన్ హెడ్ పేపర్ లో వేయడం జరిగింది. ప్రజా ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి రెడ్డి గారితో సహా ఒక మరో కొత్త అడుగు, కొత్త శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్, అన్ని జిల్లాల ఎస్పీలు, సిపిలు సైతం 9 అంశాలే ఎజెండాగా చర్చలు. 6 నెలల ప్రగతిపై సీఎం సమీక్ష. గడిచిన 6 నెలలలో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గం మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమీక్షకు నిర్దిష్టమైన అంశాలపై సమగ్రమైన గణాంకాలు, రిపోర్టులతో రావాల్సిందిగా ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 5 రోజుల ముందే సమాచారం పంపించారు. 9 అంశాలతో ఎజెండాను తయారు చేసి వాటి వివరాలను తేవాలని స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక గత ఏడాది డిసెంబర్లో తొలి మీటింగ్ నిర్వహించగా ఇప్పుడు 6 నెలల తర్వాత రెండోసారి వారితో సమావేశం అవుతున్నారు. ఎజెండాలోని అంశాలకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రానున్న రోజుల్లో రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహాలక్ష్మి గ్యారంటీ అమలు తదితర అంశాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. పలు శాఖల పనితీరుపై ఇటీవలే సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి వారానికి ఒకరోజు ప్రజలు క్షేత్రస్థాయిలో వెళ్లి కలిసే షెడ్యూల్ను రూపొందించుకున్నారు. కలెక్టర్లు మొదలు వివిధ శాఖల కార్యదర్శుల వరకు ఫీల్డ్ విజిట్ చేయాలని ఆదేశించారు. ఎజెండాలోని రూపొందించిన ప్రధాన అంశాలు ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి క్యాంటీన్లు, విద్యారంగం, శాంతి భద్రతలు, సెక్యూరిటీ అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా
ప్రజలకు అనుగుణంగా ప్రజాపాలన, ధరణి, వ్యవసాయ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, మహిళా శక్తి క్యాంటీన్లు, విద్యారంగం, సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరు. ఏదైతే 15 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఏదైతే 15 రోజుల క్రితం కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, వారం రోజులలో ఏదో ఒక రోజు మీరు ఫీల్డ్ విజిట్ చేయాలని. అన్ని శాఖల నుంచి ప్రతి వారానికి సంబంధించి విచారణ జరగాలని, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మీరు విజిట్ చేయాలని ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటుగా అధికారులు, కలెక్టర్లు, వారితో పాటుగా అదనపు సిబ్బంది, శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు ఇవాళ హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్ద మంత్రివర్గంతో, మంత్రి సహచర మంత్రివర్గంతో కలిసి చర్చలు చేయనున్నారు. వారికి సంబంధించి 9 రకాలుగా ఏదైతే ఎజెండా అంశాలు వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు సమాచారాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఏ విధంగా వాతావరణ పరిస్థితులను, ప్రజా పాలనకు అనుగుణంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు ఏ విధంగా చేరువవుతున్నామనే దానిపై, ఏ విధంగా చేరువ కావాలనే దానిపై మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సింగరేణిలో ఒక విపత్కర పరిస్థితి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా జరుగుతున్న దాంట్లో ఒక విపత్కర పరిస్థితి నడుస్తూ ఉన్నది. ఏదైతే సింగరేణి కార్మికుడు గతంలో సింగరేణి కార్మికుడు తెలుసో తెలియకో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఆ సింగరేణి కార్మికుడికి ఫస్ట్ పిలిచి మైనింగ్ లెవెల్లో అక్కడ ఉన్న అండర్ మేనేజర్ స్థాయిలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసేది. ఒకవేళ సంతృప్తికరమైన జవాబు గనక సింగరేణి కార్మికుడు ఇవ్వకపోతే మైనింగ్ లెవెల్ అక్కడ వెల్ఫేర్ ఆఫీసర్, మేనేజర్ లెవెల్లో ఒకటి నడిచేది. ఆ తర్వాత ఛార్జ్ షీట్ రూపంలో సింగరేణి అధికారి ఆ కార్మికుడికి ఛార్జ్ షీట్ రూపంలో ఇచ్చేది. ఆ తర్వాత దానికి కూడా వివరణ సరిగ్గా ఇవ్వకపోతే డీజీఎంఎస్ స్థాయిలో సింగరేణి కార్మికుడికి మళ్ళా విచారణ జరిపి ఆ తర్వాత స్థాయిలోనే సింగరేణి కార్మికుడికి ఏదైతే శిక్ష ఇవ్వడమో, సింగరేణి కార్మికుడికి పనిష్మెంట్ ఇవ్వడమో జరిగేది. కానీ ఇప్పుడు సింగరేణిలో ఒక నయా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నయా చట్టాల వల్ల ఏదైతే 2 సార్లు ఎల్లో కార్డు మంజూరు చేస్తాం. ఎల్లో కార్డు మీన్స్ మీ సెల్ ఫోన్కు మెసేజ్ చేస్తాం, మీరు దానికి వివరణ ఇవ్వడం అవసరం లేదు. మెసేజ్ చేసిన తర్వాత మీరు శిక్షకు అనుకూలంగా ఉండాల్సిందే, తర్వాత రెడ్ కార్డు ఇస్తాం, తర్వాత మిమ్మల్ని డిస్మిస్ చేయడము, సస్పెండ్ చేయడము చేస్తామని చెప్పారు. తద్వారా సింగరేణి కార్మికులను భయభ్రాంతులకు చేసే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. సింగరేణి వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను రద్దు చేయాలని ఇప్పటికే ఐఎన్టీయూసీ విస్తృత పోరాటం చేస్తూ ఉన్నది. దాంతో పాటుగా ఏదైతే సింగరేణి కార్మికుడికి సరైన పరికరాలు ఇవ్వకుండా, తట్టా చెమ్మస్లే కానీ, బూట్లే కానీ, సెక్యూరిటీకి సంబంధించిన టోపే కానీ ఇవ్వకుండా కాలం చెడిన యంత్రాలతో పోటీపడి పని చేపించి దానిలో జరిగే నష్టాన్ని సింగరేణి ఉద్యోగి మీద మానసిక ఒత్తిడిని తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉందని సింగరేణి కార్మికులు వాపోతా ఉన్నారు. దాన్ని కొంచెం ప్రభుత్వం పరిశీలన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ డ్రైవర్ల విషయానికి వచ్చేసరికి ఏదైతే మొన్న సింగరేణి సిఎండ్ఎండి గారు, సింగరేణి యాజమాన్య బృందం, డ్రైవర్ల యాజమాన్య బృందం, అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో సంధించి సమస్యను ఒక 50% మేర క్లియర్ చేసినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా, సింగరేణి వ్యాప్తంగా ఉన్న డ్రైవర్ల ఆందోళన నిన్నటి నుంచి స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. వారికి సంబంధించి ఏదైతే సిఎంపిఎఫ్ కు సంబంధించి ఏదైతే సింగరేణి కార్మికుడు ఏదైతే డ్రైవర్ నుంచి 4,000 రూపాయల సిఎంపిఎఫ్ రూపాయలు కట్ చేసి ఏదైతే అదనంగా సింగరేణి కాంట్రాక్ట్ కు సంబంధించిన యాజమాన్య నుంచి 4,000 రూపాయలు కలిపి 8,000 రూపాయలు సిఎంపిఎఫ్ కట్ చేయాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులలో సింగరేణికి సంబంధించి 28,000 రూపాయల జీతానికి సంబంధించి 8,000 రూపాయలు డ్రైవర్ జీతంలోకి వెళ్ళే తీస్తా ఉన్నారు. ఆ 4,000 అదనంగా కాంట్రాక్టర్ కలిపి ఇవ్వాలి, కానీ మా దగ్గర నుంచే తీస్తున్నారన్న ఉద్దేశంతో సింగరేణి డ్రైవర్ల యూనియన్ నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్త సింగరేణి వ్యాప్త సమ్మె చేయడం జరుగుతూ ఉంది. దీన్ని యాజమాన్యం సకాలంలో గుర్తించి ఈ సమ్మెపై జరుగుతున్నటువంటి దాన్ని గుర్తించి ఈ 4,000కు సంబంధించి డ్రైవర్కి ఇచ్చే 12,000తో పాటు ఈ 4,000ను కూడా అడిషనల్ గా కలిపితే 16,000 జీతం వస్తుందని, డ్రైవర్లకు అట్టి జీతాన్ని ఇవ్వాలని డ్రైవర్ సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. వాటిపై జిఎం లెవెల్లో మరియు సిఎండ్ఎండి లెవెల్లో స్పందించి సకాలంలో నిర్ణయం తీసుకోవాలని
కోరుతా ఉన్నాం. మార్నింగ్ న్యూస్లో లోకల్ న్యూస్కు స్వాగతం. ఆయా వార్తలపై విశ్లేషణ మన వైనాల రాజు వివరిస్తారు. అధ్యక్ష, నిన్న ఏదైతే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు, పరామర్శలు, ఓర్పులు, ఓదార్పులు ఏ విధంగానైతే ఈ మంతని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా బాటలు నిన్న ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు ఇరువురు కలిసి మంతని నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీ షెడ్యూల్తో చేయడం జరిగింది. అందులో భాగంగానే మంతనికి సంబంధించి ఏదైతే 12 కోట్ల 10 లక్షల రూపాయలతోటి నిర్మించినటువంటి వాటర్ ట్యాంకుకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమం, అదేవిధంగా పోతే ఇవన్నీ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న అమృత్ 2.0 పథకంలో మంతని నియోజకవర్గంలోని 8 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ట్యాంకును మంతని ప్రజలకు నీటి ఎద్దడి తీర్చని కోసం దానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దానితో పాటుగా మంతని మండల హెడ్ క్వార్టర్ వ్యాప్తంగా 25 కిలోమీటర్ల నూతన పైప్ లైన్ నిర్మాణం కూడా ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే వారు నిన్న మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంతో మంతని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తాగునీటి సమస్య పరిష్కారానికి సత్వర కృషి చేస్తామని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, పర్యావరణ పరిరక్షణలో మొక్కలే కీలకమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మంత్రిని రాష్ట్రంలోనే నెంబర్ 1 చేస్తాము, తాగునీటి సమస్య పరిష్కారానికి సత్వరం కృషి చేస్తాం, బడుగు బలహీన వర్గాలను ముందు వరుసలో ఉంచి వారి అభివృద్ధికి కాంక్షిస్తామని చెప్పి అదే విధంగా పనులు ప్రారంభించడం జరిగింది. ఏదైతే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా అటు రామగిరి మండలానికి సంబంధించి రత్నాపూర్ గ్రామంలో 4.16 కోట్ల రూపాయలతోటి నూతన సబ్స్టేషన్ నిర్మించి రామగిరి మండల ప్రాంతానికి సంబంధించి వ్యవసాయానికి ప్లస్ గృహావసరాలకు సంబంధించి ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా నూతన సబ్స్టేషన్ నిర్మాణంలో కృషి చేయడం జరిగింది. వారితో పాటుగా ఏదైతే రామగిరి మండలంలో 10 టీవీ రిపోర్టర్ శ్రవణ్ ఉన్నారో వారి తల్లి గారు అకాల మరణం చెందడంతో వారిని పరామర్శ చేయడం జరిగింది. అదే విధంగా బాలికల కస్తూరిబా బాలికల ఆశ్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు, ఈ ప్రాంత విద్యార్థులకు ఉచితమైన నాణ్యమైన విద్యను అదేవిధంగా వారికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించే విధంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా నిన్న కమాన్పూర్ మండలానికి సంబంధించి జూలపల్లి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శ చేసినారు. అందులో భాగంగా వడ్లకొండ కొమరయ్య గారిని, అదేవిధంగా కొంకటి అంజయ్య గారిని, అదేవిధంగా బొల్లంపల్లి కొమరయ్య గారిని, అదేవిధంగా మా వేముల పోషెట్టి గారి కుటుంబాలను పరామర్శ చేయడం జరిగింది. వారితో పాటుగా కమాన్పూర్ మండలానికి సంబంధించిన కారోబర్లకు సంబంధించిన మల్టీపర్పస్ యూటిలైజ్ గా పనిచేస్తున్నటువంటి కారోబర్లకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాన్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా ఏదైతే వెహికల్స్ కు డ్రైవర్ సంబంధం ఉన్నారో, ఏదైతే సింగరేణి వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ వెహికల్స్ ఉన్నాయో వారి డ్రైవర్ల జీతాల పెంపుకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి సిఎంఎఫ్ సంబంధించి ఏదైతే వారి జీతాల్లో వ్యత్యాసాలకు సంబంధించి వారి దృష్టిని అటు సింగరేణి అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గారు సిఎండి గారితో ఫోన్లో చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలపై మరొక మారు పునఃపరిశీలన చేయాల్సిందిగా వారిని కూడా కోరడం జరిగింది. అదే విధంగా సింగరేణిలో ఏదైతే 42 మందికి సంబంధించి ఏదైతే పేరు మార్పిడి వల్ల 42 కుటుంబాలు ఆగమైతా ఉన్నాయి, ఈ 42 కుటుంబాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మరొక మారు వారిపై విచారణ చేసి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో చేసి విజిలెన్స్ ఒక చిన్న పేరు తప్పున్నా వారి ఉద్యోగ అవకాశాలను ప్రస్తుతం పెండింగ్ లో పెట్టడం జరిగింది. వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన సింగరేణి వారిని అంధకారంలోకి నెట్టేస్తుంది. దానికి సంబంధించి జంగా సతీష్ కానీ మిగతా వాళ్ళకి సంబంధించిన 42 కుటుంబాలకు సంబంధించి ఒక కోల్ బెల్ట్ ఏరియాలో 42 కుటుంబాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ లో పెండింగ్ లో ఉన్నటువంటి 42 కుటుంబాలకు సత్వర న్యాయం అందించే విధంగా ప్రభుత్వం ఆకాంక్ష విధంగా వారి ఉద్యోగ అవకాశాలను పునఃపరిశీలన చేయాలని కోరడం జరిగింది. లోకల్ వార్తలు ఇంతటితో సమాప్తం.